ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎంత ఫాస్ట్ మనకి వన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత చేతిలో ఎంత టైం ఉంటుంది మేడం? ఎంత ఫాస్ట్ గా వి నీడ్ టు రష్ టు హాస్పిటల్? Yes, there is a golden hour అండి. సో యూజువల్ గా గోల్డెన్ అవర్ ఇస్ బిట్వీన్ 3.5 to 4 hours. సో స్ట్రోక్ వచ్చిన సిమ్టమ్ ఆన్సెట్ తర్వాత మనం 3.5 to 4 hours లోపు గనక హాస్పిటల్కి రీచ్ అయ్యి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్స్ ఇవాల్యుయేట్ చేయించుకొని న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే యూజువల్గా అది ఇష్కిమిక్ స్ట్రోక్ అయితే కనుక మనకి ఆ క్లాట్ లైసిస్కి ఇప్పుడు చాలా రీసెంట్ ఇంజెక్షన్స్ వచ్చాయండి, దాన్ని థ్రాంబోలైసిస్ అని అంటాము. ఆ క్లాట్ కరిగించడానికి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ క్లాట్ కరిగి ఆ వెజిల్ ఏదైతే ఉందో దాని పెటెన్సీని రీస్టోర్ చేసుకొని మళ్ళీ ఆ బ్రెయిన్ భాగానికి రక్త సప్లై బ్లడ్ సప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దాని ఫంక్షన్ అనేది కొంతవరకు రీస్టోర్ చేయటం అనేది అయితే జరుగుతుంది. ఇందాక మీరు చెప్పినట్లు 2 types ఆఫ్ స్ట్రోక్స్ లో ఇష్కిమిక్ స్ట్రోక్ మనం డెఫినెట్లీ అండ్ హెమరేజిక్ స్ట్రోక్ అయితే హెమరేజిక్ అసలు ఫస్ట్ మనం స్ట్రోక్ ఇది హెమరేజికా ఇష్కిమికా అనేది మనకి వెంటనే చూడంగానే తెలియదండి. అసలు ఫస్ట్ మనం పేషెంట్ రాగానే ఇవాల్యుయేట్ చేసుకునే ప్రాసెస్లో ఫస్ట్ వీ డూ అ సిటీ, ఎందుకంటే ఫస్ట్ బ్లీడింగ్ ఏమన్నా ఉందా లేదా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. సో అది బ్లీడింగ్ ఉంది అంటే ఇట్స్ హెమరేజిక్ స్ట్రోక్, అసలు ఈ ఇంజెక్షన్ దానికి పనిచేయదు. సో డెఫినెట్గా ఈ ప్రోటోకాల్ వేరు, దిస్ ప్రోటోకాల్ ఇస్ డిఫరెంట్. ఒకవేళ బ్లీడింగ్ కనుక లేదు, అది సిటీ ఇస్ కంప్లీట్లీ బాగానే ఉంది అనుకుంటే ఇమీడియట్లీ వీ డూ ఎంఆర్ఐ స్ట్రోక్ ప్రోటోకాల్ చేస్తామండి ఎంఆర్ఐ బ్రెయిన్లో. సో ఎంఆర్ఐలో వీ కమ్ టు నో వెదర్ ఇట్ ఇస్ అక్యూట్ ఆన్సెట్ అంటే అవర్స్లో వచ్చిందా స్ట్రోక్, కొన్ని డేస్ కిందట వచ్చిందా, లేకపోతే వీక్స్ బ్యాక్ వచ్చిందా స్ట్రోక్ అనేది మనకు తెలుస్తుంది ఎంఆర్ఐలో. సో ఆ టైం లైన్ని బట్టి మనం మేనేజ్మెంట్ అనేది ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇందాక మీరు చెప్పినట్లు మేడం స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 minute-కి మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కిల్ అయిపోతూ ఉంటాయని చెప్పారు కదా. సో స్ట్రోక్ వచ్చింది, ఇంట్లో ఎవరు గుర్తించలేదు, వాళ్ళకు కూడా అర్థం కాలేదు, ఏదో తేడా అనిపించింది. అగైన్ నార్మల్ లాగా రెజ్యూమ్ చేయలేకపోయినా బట్ స్టిల్ వాళ్ళు పట్టించుకోలేదు, ఇంకా వాళ్ళ లైఫ్లో వాళ్ళు అట్లా ఉన్నారనుకోండి, అప్పుడు ఇంకా కంప్లీట్గా మనిషికి డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుందా అంటిల్ దట్ ట్రీట్మెంట్ ఇస్ స్టార్టెడ్ అన్నంత వరకు? లేదండి, కంప్లీట్గా డ్యామేజ్ అంటే ఇప్పుడు యాజ్ ఎ సెడ్ ఒక రక్తనాళం బ్లాక్ అయింది. సో ఆ రక్తనాళం ఏ భాగానికైతే సరఫరా చేస్తుందో ఆ ఫంక్షన్ వరకు లాస్ట్ అవుతుంది. సో మిగిలిన పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ స్పేర్డ్. సో మనం కనుక ఈ స్ట్రోక్ని ఐడెంటిఫై చేయలేదు, ఫైన్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు, ఫైన్. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం కొన్ని వీక్స్ తర్వాత గుర్తించాం ఓకే అది స్ట్రోక్ అని, ఎవరో చెప్తే ఓకే ఇది బ్రెయిన్ స్ట్రోక్ అయ్యుండొచ్చు అని కొన్ని వీక్స్ తర్వాత గుర్తించాం. ఆ వీక్స్ తర్వాత కూడా ట్రీట్మెంట్ తీసుకోవటం ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ క్లాట్ని లైజ్ చేయలేదు, ఫైన్, ఆల్రెడీ పోయింది ఏదో పోయింది. మనకి మెయిన్ టార్గెట్ ఏంటంటే అండి రికరెంట్ స్ట్రోక్ రాకుండా చూసుకోవాలి. సో మళ్ళీ కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా అండి. సో ఒక పర్సన్కి కనుక ఒకసారి స్ట్రోక్ వచ్చింది అంటే దాని అర్థం హీ హ్యాస్ అ ప్రిడిలెక్షన్, అతనికి క్లాటింగ్ టెండెన్సీ బాగా ఉంది దాంట్లో, మేబీ అతనుకున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ. సో మనం యూస్ చేసే మెడికేషన్స్ మెయిన్గా టార్గెట్ చేసేది రికరెంట్ స్ట్రోక్ రాకుండా చూసుకోవటానికి మెయిన్గా.